ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము జీవాహారం. లేఖన భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉందనెను. స్నేహితులారా, ప్రతి మానవుని శరీరంలో నివసించే ఆత్మ మరియు మన ఆత్మను పోషించే ఆధ్యాత్మిక ఆహారం దేవుని వాక్యమే. సహజమైన ఆహారం మన శరీరాన్ని పోషిస్తూ ఉంటుంది, బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికమైన ఆహారం మన ఆత్మను బలపరుస్తూ ఉంటుంది. ఆ ఆధ్యాత్మికమైన ఆహారమే దేవుని యొక్క వాక్యము. మనం రోజు ధ్యానించినప్పుడు దేవుని వాక్యం మన శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. దేవుని వాక్యం శత్రు యొక్క ప్రతి కుట్రకు ప్రతిస్పందన. మన బాధలలో దేవుని వాక్యమే మనకు ఓదార్పు. దేవుని వాక్యం సర్వశక్తిమంతునితో నిత్య జీవితానికి మార్గాన్ని చూపిస్తుంది. క్రీస్తులో మన అధికారాన్ని అమలు చేయడానికి దేవుని వాక్యమే ఒక గొప్ప ఆయుధంగా మనకి పనిచేస్తూ ఉంటుంది. దేవుని వాక్యం మన శత్రువుల కంటే మనల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది. అది మన ప్రాణాలను చక్కగా కాపాడుతుంది. సువార్తను ప్రకటించడానికి మరియు క్రీస్తును ప్రచురం చేయడానికి మనకు దేవుని వాక్యము ఎంతో అవసరం. దేవుని వాక్యమే మనకి జీవాహారం. అది లేకుండా ఒక విశ్వాసి జీవించలేడు. కాబట్టి స్నేహితులారా, దేవుని యొక్క వాక్యమే మనకి జీవాహారము. కాబట్టి అనుదినము అనునిత్యము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.